మైబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తలారి వెంకటేశ్వర్లు కాలనీలో నివాసం ఉన్నటువంటి నిరుపేద వితంతు మహిళ మద్దినేని నరసమ్మ గారి సంబంధించిన ఇల్లు పునర్నిర్మాణం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు కూలిపోతే ఆ నిర్మాణం చేసుకుంటూ ఉంటే మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వచ్చి దౌర్జన్యంగా అహంకారంతో వ్యవహరిస్తూ మొత్తం ఇల్లు నేలమట్టడం చేయడం జరిగింది. ఈ యొక్క తలారి వెంకటేశ్వర్లు కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అందరికీ కూడా ఇంటి పట్టాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవడంగా కొంతమందికి వచ్చినాయి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2011లోనే రావడం జరిగింది. అదేవిధంగా మరి దానికంటే తర్వాత 2014-18లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 58 జీవో కింద మద్దినేని నరసమ్మ అనేట ఆమె దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ సంబంధించిన దరఖాస్తు కూడా ఇవాళ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఆమె చేసుకున్నటువంటి ఆ 58 జీవో దరఖాస్తు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయి లోపల రెవెన్యూ సంబంధించిన అధికారులు కనీసము వాస్తవాలకు ఇది కొత్తగా వేసినటువంటి కాలనీ కాదు, కొత్తగా ఆమె నిర్మాణం చేసుకున్నటువంటి కాదు, ఎప్పుడూ ఉన్నటువంటి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మరి ఈ రకంగా కూల్చివేయడం చాలా దారుణం. ఇవాళ కొండ నాలుకకు మందేమంటే మరి ఉన్న నాలుక ఉడగొట్టే చందంగా అత్యుత్సాహంతో మరి వీళ్ళు ఎవరి గుర్తింపు పొందడం కోసం ఈ రకంగా వివరించిందో అర్థం కానటువంటి పరిస్థితి. కనీసము ఆమెకు నోటీస్ ఇచ్చి ఎవరిచ్చిందో ఎట్లా కట్టుకున్నావు ఏంటిది అనేటువంటిది కనీస విచక్షణతోటి కూడా ఆలోచించకుండా ప్రభుత్వమేమో పేదల జోలికి రావని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇవాళ ఇక్కడ మాత్రం మహబూబాద్లో ఇవాళ తలారి వెంకటేశ్వర కాలనీలో ఒక నిరుపేద ఆమె పూజలు అమ్ముకుని బతికేటువంటి ఆమె వితంతువు 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి దాన్ని కాలనీ ఏర్పడి కూడా గతంలో పట్టాలు ఇచ్చిండు, కొత్త 50 జీవులు ఈమెకు కొంతమందికి మాత్రమే పెండింగ్ ఉంటే వీటిని రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి కూడా ఈమెకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి పట్టాలు ఇవ్వాల్సిన సమయంలో గత ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో ఆపివేయడం జరిగింది. తిరిగి మొన్న ప్రజాపాలనలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ దరఖాస్తు చేసుకోవడం. ఇలాంటి వాస్తవాలను పరిశీలించకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టు దురహంకారంగా ఎవరి మార్కులు కొట్టేయడం కోసం ఎవరి ముందట గొప్ప ఈ కిరీటాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రభుత్వం చెప్పింది పేదల జోలికి పోమని, కొండనాలు అక్కడెక్కడో ఏదో జరిగినటువంటి విషయాలను ఇవాళ కబ్జాలు దానికి తోడ్పడినటువంటి అధికారులు ఎవరు, రెవెన్యూ అధికారులు ఎవరు, ఏ అధికారులు కూడా మీరు బహిరంగంగా పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరొకసారి పేదలకు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి నిరుపేదలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, ఆ ప్రభుత్వం మాటనే పట్టుకొని మేము మరింత పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇల్లు కూల్చినటువంటి బాధితులతో పాటు నోటీసులు వచ్చిన వాళ్ళం శివారు కాలనీలో 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి స్థిర నివాసం ఉంటున్న కాలనీల యొక్క పేదలం భవిష్యత్తులో ఇలాంటి దుందుడు చర్యలు ఎవరు ఎక్కడ కట్టుకున్నా కూడా ఇలాంటి అకారణంగా అశాస్త్రీయంగా వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి ఇలాంటి కూల్చివేత ప్రయత్నాలను ఆపాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ తహసీల్ కార్యాలయం పట్ల ధర్నా చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.